నేను ఒక కృష్ణుడిలాగా ఇంతమంది అమ్మాయిలను అట్రాక్ట్ చేస్తున్నాను, ఇంతమంది అమ్మాయిలు నా వెంట పడుతున్నారు, ఇంతమంది అమ్మాయిల కోసం నేను తిరుగుతున్నాను, ఇంతమంది అమ్మాయిలతో నేను రొమాన్స్ చేస్తున్నాను. కాబట్టి నేను కృష్ణుడితో సమానం, శ్రీకృష్ణుడు లాంటి కేపబిలిటీస్ నాకు ఉన్నాయి, అలాంటి గొప్పతనం నాకు ఉంది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాను. అంటే వాస్తవానికి చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే అమ్మాయిలను అట్రాక్ట్ చేసే విషయాల్లో కానీ చాలా విషయాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, సపోజు ఒక అబ్బాయి వాడికి ఒకరిని మించి అమ్మాయిలు ఎక్కువ మంది ప్రియురాళ్ళు ఉంటే వాడు ఆ అమ్మాయిల విషయంలో పూట దొంగసాటుగా వెళ్ళడం, తెలివిగా వాళ్ళని కలుసుకోవడం, ట్రిక్కింగ్ ప్లే చేయడం, వాళ్ళను అట్రాక్ట్ చేసే విధానంలో పూట దీనికి ఉన్న తెలివితేటలు కానీ వాళ్ళు అట్రాక్ట్ అవుతూ వీడి కోసం వాళ్ళు పడే పాటలు ఏమైనా ఉంటే వీటన్నింటినీ బేస్ చేసుకొని వాడు ఎలా ఫీల్ అవుతుంటాడంటే అక్కడ వాళ్ళని మెయింటైన్ చేయాలి, వీళ్ళని మెయింటైన్ చేయాలి, ఇంతమందిని నేను మెయింటైన్ చేస్తున్నాను, నేను ఒక గొప్ప రొమాంటిక్ ఫెలోని, గొప్ప కృష్ణుడు లాంటి చాతుర్యం ఉన్న వ్యక్తిని నేను అని చెప్పేసి వానికి వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే చాలామంది విషయాల్లో పూట పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ వాడుకున్న ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అమ్మాయిల్ని చాటుగా కలవడం, చాటుగా మాట్లాడడం, ఇలాంటివి చేస్తూ కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆ ట్రిక్స్ ప్లే చేసే టైంలో కూడా వాడికి ఉన్న నాలెడ్జి దృష్టిలో పెట్టుకోండి వాడు దాదాపుగా నేను ఒక కృష్ణుడిని, ఇంతమందిని తెలివిగా నేను బోల్తా కొడుతున్నాను, ఇంతమంది అమ్మాయిని అట్రాక్ట్ చేస్తున్నాను, ఎంతోమంది నేను బోల్తా కొట్టి నా లవర్స్తో నా ప్రియురాళ్ళతో నేను ఎంజాయ్గా రొమాంటిక్ లైఫ్ని అనుభవిస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే వాడు దాదాపుగా శ్రీకృష్ణుడు లాంటి అని చెప్పేసి వానికి వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. అది వాస్తవానికి శ్రీకృష్ణుడు ఇలాగే ఉన్నాడా, ఇలాగే చేశాడా? ఒక్కడు కాదు, చాలామంది తెలిసి తెలియక అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు అలాగే చేసిండా? శ్రీకృష్ణుడి యొక్క వెర్షన్ ఏంటి? తను అనుభవించినటువంటి జీవితంలో పూట కనిపించినటువంటి ప్రతి విషయం వాస్తవమేనా? అలాంటి పరిస్థితుల్లో పూట జీవించడం జరిగింది. అలా జీవించినటువంటి పరిస్థితులు వాస్తవానికి ప్రతి ఒక్కడు శ్రీకృష్ణుడు ఒక రొమాంటిక్ ఫెలో, ఎంతోమంది అమ్మాయిలను లైన్లో పెట్టిండు, ఎంతోమంది అమ్మాయిలని అట్రాక్ట్ చేసిండు, అంతమందితో ఒక గొప్ప రొమాంటిక్ జీవితాన్ని అనుభవించిండు అని చెప్పేసి అనుకునేటువంటి ఆలోచన ఎంతవరకు వస్తుంది? అంటే కృష్ణుడి జీవితంలో జరిగింది ఏంటి? చాలామందికి శ్రీకృష్ణుడు ఏం చేసిండు, ఎలాంటి వ్యవస్థలు నడిపించిండు, ఎట్లా మూవ్ అయ్యిండు అన్నీ తెలుసు ప్రతి ఒక్కరికి. కానీ కొన్ని విషయాల్లో పూట శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని మర్చిపోయి వాళ్ళకు తోచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఏవేవో మాట్లాడతామని జరుగుతాం. శ్రీకృష్ణుడు అమ్మాయిల విషయంలో కూడా ఎప్పుడు కూడా తాను కోరికలు పెంచుకొని అమ్మాయిల విషయంలో కూడా రొమాంటిక్గా జీవించాలి అని చెప్పేసి ఒక కొన్ని ఆలోచనలతో ఏ అమ్మాయిని కూడా అట్రాక్ట్ చేయలేదు. ఇది మెయిన్ థింకింగ్. శ్రీకృష్ణుడికి ఏ అమ్మాయి విషయంలో కూడా ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలు కానీ ఎలాంటి కామ కోరికలు పెట్టుకొని అమ్మాయిల చుట్టూ తిరగడం కానీ అమ్మాయిలను వేధించడం లాంటివి, అమ్మాయిలను పట్టుకొని అట్రాక్ట్ చేయడం లాంటివి ఇలాంటివి ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు చేయలేదు. వాస్తవంగా ఆయన జీవితంలో ఆయన చేసిన పనులే ప్రాక్టికల్గా ఆయన సాక్ష్యం.
మహాభారతంలో యుద్ధం జరిగే సమయంలో కూడా శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినటువంటి గీత ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా అర్జునునికి పదే పదే బోధించింది ఏంటంటే డిటాచ్మెంట్ గురించి. అంటే దేనితోని నువ్వు బంధాన్ని పెంచుకోకు, ప్రతి విషయానికి నువ్వు దాదాపుగా దూరంగా ఉండే ప్రయత్నమే చెయ్యి, ఎలాంటి భావోద్వేగాలకు లొంగిపోకు, రాగద్వేషాలు అనేటివి మంచివి కాదు అని చెప్పేసి దాదాపుగా అర్జునునికి బోధించినటువంటి ముఖ్యమైన విషయం. అలాంటి శ్రీకృష్ణుడు అమ్మాయిలతోని ప్రేమ సంబంధాలు పెంచుకోవడం, ఎమోషన్స్ పెంచుకోవడం, బంధాలు అనేటివి కలుపుకోవడం ఇలాంటివి చేశాడనేది శుద్ధ తప్పు. ఎందుకంటే అంత గొప్ప గీతలో అర్జునునికి బోధించినటువంటి ముఖ్యమైన విషయాలు, ఎక్కువగా హైలైట్గా ఉండే విషయాలు ఏవి అంటే భావోద్వేగాలను విస్మరించు, వాటికి లొంగకు, వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి అర్జునుడికి బోధించడం జరిగింది. రెండవది, బంధాలు అనేటివి నువ్వు పెంచుకుంటే వాటి వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పేసి ముఖ్యంగా అర్జునునికి బోధించిన విషయాల్లో ఒకటి ఈ రెండు. అలాంటి శ్రీకృష్ణుడు అమ్మాయిల విషయంలో ఒకట ఎమోషన్స్ పెంచుకొని, భావోద్వేగాలు డెవలప్ చేసుకొని, అమ్మాయిల చుట్టూ తిరుగుతూ అమ్మాయిలతో బంధాలను పెంచుకోవడం అనేది చేసిండు అనేది పెద్ద తప్పు. ముఖ్యంగా ఏంటి అంటే శ్రీకృష్ణుడు మహాభారతంలో అర్జునునికి బోధించినటువంటి విలువైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి లోపల ముఖ్యంగా భావోద్వేగాల గురించి, బంధాల గురించి బోధించడం అనేది జరిగింది. భావోద్వేగాలకి లొంగిపోకు, భావోద్వేగాలను విస్మరించు, భావోద్వేగాలకు లొంగిపోకు, భావోద్వేగాలను విస్మరించు, వాటి గురించి పట్టించుకోవడం అనేది సరైంది కాదు. బంధాలను పెంచుకోవడం అనేది కూడా సరైంది కాదు. వాటి వల్ల నువ్వు ఎన్నో రకాల మానసిక ఇబ్బందులను అనుభవించాల్సి ఉంటుంది, శారీరకంగా కూడా నువ్వు ఇబ్బందులను అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పేసి అర్జునుడికి శ్రీకృష్ణుడు స్పష్టంగా బోధించడం అనేది జరిగింది. సో ఆయన అర్జునుడికి బోధించినటువంటి విషయాల్లో కూడా భావోద్వేగాలు, బంధాలు అనేవి రెండు కూడా ముఖ్యమైన విషయాలు. అందులో అంత స్పష్టంగా ఏ విషయంలోనూ ఎవరితోనూ భావోద్వేగాలు పెంచుకోకు, అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి బోధించడం జరిగింది. నీ చుట్టూ ఉన్న మనుషులందరితోని రాగద్వేషాలు పెంచుకొని బంధాలు పెంచుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అని స్పష్టంగా అర్జునునికి వివరించినటువంటి శ్రీకృష్ణుడే స్వయంగా కామాకాంక్షలతోని, భావోద్వేగాలతోని, ప్రేమలలో పడి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ అమ్మాయిలతో బంధాలు పెంచుకున్నాడు అనేది శుద్ధ తప్పు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి చాలామంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏ అమ్మాయి చుట్టూ కూడా భావోద్వేగాలు పెంచుకొని బంధాలు పెంచుకోవడానికి కామకాంక్షలతో ఏ అమ్మాయి చుట్టూ తిరగల. వాళ్ళు ఇష్టపడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని వాళ్ళ సంతోషానికి అడ్డుపడకుండా వాళ్ళు సంతోషంగా ఉండడానికి మాత్రమే ఆశ్రయం అనేది ఇచ్చిండే తప్ప వాళ్ళ మీద ఎలాంటి రాగద్వేషాలు, భావోద్వేగాలు, బంధాలు పెంచుకోవడం అనేది జరగలేదు. దీనికి నిలువెత్తు సాక్ష్యం శ్రీకృష్ణుడు మహాభారతంలో అర్జునునికి బోధించినటువంటి విషయాల్లో కూడా భావోద్వేగాలకు సంబంధించినటువంటి విషయం, బంధాలకు సంబంధించినటువంటి విషయం, ఈ రెండంటి విషయాల్లో కూడా నువ్వు డిటాచ్మెంట్గా ఉండు అని చెప్పేసి గొప్పగా బోధించినటువంటి శ్రీకృష్ణుడే స్వయంగా ప్రేమలు, కామకాంక్షలు పెంచుకొని అమ్మాయిల చుట్టూ తిరుగుతూ బంధాలను పెంచుకున్నాడు అనేది చాలా తప్పు. అలా ఎప్పుడు శ్రీకృష్ణుడు చేయలే.
తనని ఇష్టపడి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి వాళ్ళ సంతోషానికి అడ్డుపడకుండా వాళ్ళని సంతోష పెట్టిండ తప్ప బంధాలు పెంచుకోవడానికి కామకాంక్షలతో అమ్మాయిలు తిరుగుతూ భావోద్వేగాలు డెవలప్ చేసుకుంటూ భావోద్వేగాలకు లొంగిపోయి శ్రీకృష్ణుడు ఎప్పుడు పడతాడు. సో తెలియక చాలామంది వాళ్ళు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అమ్మాయిల చుట్టూ తిరగడం, రాత్రిపూట కలవడాలు, రకరకాల రొమాంటిక్ ట్రిక్స్ ప్లే చేయడం, అమ్మాయిలను అట్రాక్ట్ చేయడానికి ఎన్నో రకాల తెలివితేటలు వినియోగించడం, ఎన్నో రకాల తెలివితేటలు ఉపయోగించడం లాంటివి చేస్తూ ఉండే వాళ్ళు శ్రీకృష్ణుడితో పోల్చుకుంటారు. కానీ అది శుద్ధ తప్పు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు అలాంటివి చేయలేదు, అలాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి అర్జునునికి స్వయంగా బోధించినవాడు శ్రీకృష్ణుడే. ఎప్పుడు కానీ అలాంటి విషయాలకు డిటాచ్మెంట్గా ఉండు అని చెప్పేసి చెప్పిండు. అంటే ఏటితోని సంబంధాలు పెంచుకోకమని చెప్పిండు శ్రీకృష్ణుడే. కాబట్టి శ్రీకృష్ణుడు అలా చేసిండు అనేది తప్పు. అలా చేసే వాళ్ళంతా శ్రీకృష్ణుడితో పోల్చుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అలాంటివి చేయలేదు, అలాంటి శ్రీకృష్ణుడికి సంబంధమే లేదు. వీళ్ళు కొన్ని వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను అనుసరించి, అంటే వాళ్ళకి వీళ్ళని కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక కోరిక కలిగితే ఆ కోరికను తీర్చుకోవడానికి కోరిక వెంటబడి తిరిగేవాళ్ళు. వీళ్ళని కంట్రోల్ చేసుకోవడం వీళ్ళకి తెలియదు. వీళ్ళలో డెవలప్ అయినటువంటి భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం వీళ్ళకి తెలియదు. ఎదుటి వాళ్ళని చూస్తే కామ కోరికలతో వాళ్ళ చుట్టూ తిరగడం చేస్తూ, ఎదుటి వ్యక్తిని చూస్తే పెరిగేటువంటి కామ కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేసుకోవడం తెలియక, అంత శక్తి లేక వీళ్ళు ఆ కోరికలు, ఆ భావోద్వేగాలు, బంధాలను పట్టుకొని వేలాడుతూ శ్రీకృష్ణుడితో పోల్చుకోవడం అనేది జరుగుతుంది. వాటి వల్ల వీళ్ళకి జరిగేటువంటి నష్టాలు ఎన్నో తెలుసా. వీళ్ళని కంట్రోల్ చేసుకోవడం తెలియదు, బంధాలు పెంచుకోవడం, వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలని సంపాదించుకోవడం, వీళ్ళని కంట్రోల్ చేసుకోలేక వీళ్ళు మళ్ళీ ఆ పెంచుకునే బంధాల లోపల ఏర్పడేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఎన్నో రకాల నరకయాతనలు అనుభవించడం కూడా చేస్తూ ఉంటారు. అమ్మాయి దూరం అయిందని చెప్పేసి తనను తాను హామ్ చేసుకోవడం, అమ్మాయిలను హామ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ చేసుకోవడం తెలియదు. లేదు అంటే ఆ అమ్మాయి దూరం అయిందని చెప్పి జీవితాంతం నరకాన్ని అనుభవిస్తూ వాళ్ళను వాళ్ళు నొప్పికి గురి చేసుకుంటూ, వాళ్ళను వాళ్ళు నొప్పించుకుంటూ, ఆ అమ్మాయినే తలుచుకుంటూ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళకు జరిగే నష్టాలు చాలా ఉంటాయి. సో వీటన్నింటినీ సరిగ్గా అర్థం చేసుకోకుండా, తన చుట్టూ ఏర్పడేటువంటి సమస్యల గురించి అర్థం చేసుకోకుండా శ్రీకృష్ణుడితో పోల్చుకొని వాళ్ళు అలా సాటిస్ఫై అవుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా ఏ ఆడదాని వెంట పడలే. ఎందుకంటే ప్రాక్టికల్ ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి పనులే ఆయన సాక్షి. ఎందుకంటే అర్జునుడికి మహాభారతంలో భగవద్గీత బోధించినటువంటి శ్రీకృష్ణుడు ముఖ్యంగా భావోద్వేగాల గురించి, బంధాల గురించి చాలా స్పష్టంగా బోధించాడు. అలాంటివి కరెక్ట్ కాదు, వాటిని కలుపుకొని పోవడం, వాటిని పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాటికి దూరంగా ఉండు, అటాచ్మెంట్గా ఉండు అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడే. కాబట్టి శ్రీకృష్ణుడు అలాంటివి ఎప్పుడు చేయలేదు. చాలామంది శ్రీకృష్ణుడితో పోల్చుకొని వాళ్ళను వాళ్ళు సమర్థించుకొని నేను చేసేది ఇంత గ్రేట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వల్ల వాళ్ళకి జరిగేటువంటి నష్టాలు ఎన్ని అనేది వాళ్ళకి తెలియదు. టైం వేస్ట్ కూడా అవుతుంది. మెంటల్గా ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. ఆ బంధాల వల్ల ఏర్పడే సమస్యలు ఎన్నో అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక వాటి కారణంగా పెరిగేటువంటి తాత్కాలిక ఆనందం ఏదైతే ఉందో దాంట్లో పడి బానిసలైపోతారు అమ్మాయిలకు, వాటిలో దొరికే ఆనందానికి. అలా బానిసలు అయిపోయి వాళ్ళే కావాలి, అలాంటి ఆనందమే కావాలి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఇలా
కామ కోరికలకు బానిసలైపోవడం, వాటిని తీర్చుకోవడానికి రకరకాల విన్యాసాలు చేయడం, రకరకాల ప్రయత్నాలు చేయడం, కొన్ని టైంలలో ఒకట ఎదుటి వాళ్ళకు కానీ వాళ్ళు కానీ హామ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యమైన విషయం. సో శ్రీకృష్ణుడితో పోల్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. శ్రీకృష్ణుడు ఏం చేసిండు, ఏం చెప్పిండు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు నువ్వు చేసే పనులు ఎంతవరకు కరెక్ట్ అనేది నీకే అర్థమవుతుంది. కాబట్టి సో బీ కేర్ఫుల్. మీ లైఫ్ గురించి మీరు ఆలోచించండి. దేనికి బానిసలయ్యే పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోకండి. అది కామ కోరికలు కావచ్చు, ప్రేమలు కావచ్చు, బంధాలు, వాటిల్లో దొరికేటువంటి తాత్కాలికమైన ఆనందం ఏదైతే ఉంటుందో ఇంకొకరి మీద డిపెండ్ అయిపోయి ఇంకొకరి మీద ఆధారపడి సంపాదించుకునే ఆనందం ఏదైతే ఉందో దానికి బానిసలు అయ్యే ప్రయత్నం అసలు దానికి బానిసలు అయ్యే పరిస్థితులు ఎప్పుడు కూడా తీసుకోకండి. సో ఇదన్నమాట. సో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి డిటాచ్మెంట్ విషయం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి స్పష్టంగా ఆలోచించండి. మిమ్మల్ని మీరు అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడుకునే ప్రయత్నం చేయండి. సో ఇదన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.